ఒక్కటైతే మాట్లాడచ్చు, రెండైతే మాట్లాడచ్చు, 365 రోజులు మాట్లాడినా కూడా తనివి తీరనటువంటి చరిత్ర గల యుగ పురుషుడు మన కేసీఆర్ గురించి మాట్లాడదు. కాబట్టి 1 నిమిషమో 2 నిమిషాలు అయ్యే పని కాదు ఇది. అయినంతలో ఒక్క జ్ఞాపకాన్ని గుర్తు చేస్తా. కేటీఆర్ అన్న మేము అమరవీరుల స్తూపానికి ఎల్ఎండిలో నివాళులు అర్పిస్తూ అలుగునూరులో అడుగు పెట్టగానే అన్న కళ్ళల్లో, రామన్న కళ్ళల్లో నీళ్లు కనబడ్డాయి. ఏందన్నా, నేను ఎన్నడూ కూడా రామన్న కళ్ళల్లో, ఎందుకనంటే రాముడు ఎప్పుడూ ఏడవలేదు, సీతమ్మ ఏడిసింది. కానీ ఎందుకనంటే కర్తవ్యంకు నిలబడే వాళ్ళు, కర్తవ్యం కోసం పోరాటం చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా కన్నీళ్ళు పెట్టారు. కానీ మొదటిసారి అలుగునూరులో అడుగుపెట్టిన రామన్న కళ్ళల్లో నీళ్లు చూసినా ఏమన్నా అయిందనంటే, ఈ అలుగునూరులో అడుగుపెట్టినటువంటి కేసీఆర్ నాకు గుర్తొస్తా ఉన్నాడు, ఆయన స్ఫూర్తి గుర్తొస్తా ఉన్నది. నా కళ్ళల్లో నీళ్లు కావు, ఈ నీళ్లు పోవాలని సాగునీళ్ళు తీసుకొచ్చిన కేసీఆర్ గుర్తొచ్చినాడు. కాబట్టి నా కళ్ళలో గోదావరి నీళ్లు కనబడుతున్నాయి అన్న అని చెప్పేసి రామన్న గుర్తు చేసాడు. ఇది అలుగునూరు చరిత్ర. అట్లాంటి అలుగునూరుకో, అలుగునూరు మట్టికి దండాలు వెడుదమా, ఆడ కేసీఆర్ గుర్తులను తలుసుకుందమా, కేసీఆర్ దీక్షను తలుసుకుందామా, 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 తలుసుకోవలసిందే. తలుసుకోనోడు బేయిమానోడు, తలుసుకోనోడు కృతజ్ఞత లేనోడు. తెలంగాణ అంటే ఇమానం గల్ల బిడ్డలు, తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ బిడ్డలంటే ఇమానం గల్ల బిడ్డలు. గా ఇమానమే ఉన్నది, గా కృతజ్ఞత ఉన్నది. కాబట్టి ఇలా వేలాదిగా కదిలి వచ్చినటువంటి మీ ఆత్మను చూస్తూ ఉంటే మళ్ళీ నాకు పాత జ్ఞాపకాలన్నీ గుర్తొస్తూ ఉన్నాయి. ఆ రోజు మీ అందరికీ తెలుసు, 2001 ఇదే కరీంనగర్ సాక్షిగా చాలా ఉద్యమాలు జరిగినాయి. ఏ నాయకుడైనా పదవుల కోసం ఉద్యమాలు మొదలుపెట్టిన వాడు ఉన్నాడు, కానీ తన పదవిని త్యాగం చేసి ప్రాంతం కోసం యుద్ధం మొదలుపెట్టినటువంటి ఏకైక వ్యక్తి మన కేసీఆర్. ఏం చెప్పిండు ఆ రోజు? మొదటి మాటనే మొదలుపెట్టిండు, నేను ఇది తీసుకొస్తా, నాకు ఇట్లా చేయరని చెప్పలేదు. మొట్టమొదటిసారిగా నాయకుడు, నేను రామన్న కూడా నేను చాలా సందర్భాలలో గుర్తు చేసిన, రాజులు యుద్ధం చేస్తే సైన్యం ముందు పంపుతా ఉంటారు, నాయకుడు ముందు ఎవరైనా మనం మస్తుమని చూస్తా ఉన్నాం. ఇప్పుడు అరే మీరు ఓరే బై, మీరు పోయినాక నేను వస్తా అని చెప్తారు చాలా మంది నాయకులు. కానీ మన నాయకుడు నేను ముందు నడుస్తా, మీరు వెనక రండి అని చెప్పేసి ఉద్యమాన్ని మొదలుపెట్టినటువంటి వ్యక్తి మన కేసీఆర్ గారు. ఏమన్నాడు? యాద్ చేసుకుందాం, యాద్ చేసుకుందాం. ఓ తెలంగాణ, ఇదే కరీంనగర్ ఎస్ఆర్ఎస్ కాలేజీలో 2001 మిట్ట మధ్యాహ్నము ఎండాకాలం సాక్షిగా నేను చెప్తా ఉన్నా. ఆ రోజు చెప్పిండు, ఓ తెలంగాణ ప్రజలారా, ఈ తెలంగాణ ఉద్యమంలో నేను మొదలుపెట్టిన, నేను మీకోసం వస్తా ఉన్నా. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నేను సాధించకుంటే నన్ను రాళ్లతో కట్టి తప్పనని మరణ మాగూలన్నీ రాసుకొని యుద్ధం మొదలుపెట్టినటువంటి త్యాగదనుడు మన కేసీఆర్. ఆ రోజు ఇదే 2009లో ఇదే అలుగునూరులో కేసీఆర్ దీక్ష పట్టినటువంటి సందర్భంలో గోసిగొంగడి పెట్టుకొని నాకు ఆ రోజు ఒక మాట చెప్పిన నేను, అరే డప్పులాట డనక చూడు, అరే డప్పులాట డనక చూడు, కేసీఆర్ దీక్ష చూడు, డప్పులాట డనక చూడు, కేసీఆర్ దీక్ష చూడు, తెలంగాణ పోరుతో